మనందరికీ చాట్ జీపీటీ తెలుసు. చాట్ జీపీటీలో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది, టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే టెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. మనం ఏ క్వశ్చన్ అడిగినా, ఏ మ్యాటర్ అడిగినా కూడా దాని రెస్పాన్స్ వస్తుంది, లేదంటే రిప్లై వస్తుంది అని చెప్పి తెలుసు. కానీ ఒక బిజినెస్ ఓనర్కి చాట్ జీపీటీతోని 300+ విధాలుగా యూజ్ కేసెస్ ఉన్నాయి. అంటే ఒక బిజినెస్కి ఒక ఐడియా దగ్గర నుండి, ఐడియా ఇది వర్కౌట్ అవుతుందా లేదా, మార్కెట్ రీసెర్చ్ దగ్గర నుండి, మార్కెట్లో ఎలా ఎంటర్ అవ్వాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ దగ్గర నుంచి, సోషల్ మీడియాలో ఎటువంటి కంటెంట్ పెట్టాలి, తర్వాత ఈ ప్రాబ్లంలో ఉండాలి, ఎటువంటి చేయాలి, ఎటువంటి ఈమెయిల్స్ రాయాలి, ఎటువంటి బుక్స్ క్రియేట్ చేయాలి, ఎటువంటి లీడ్ జనరేషన్ మ్యాగ్నెట్స్ క్రియేట్ చేయాలి, స్కేలింగ్ స్ట్రాటజీస్, మనం ఐడియా ఉంది దానికి ఫండింగ్ ఎట్లా తెచ్చుకోవాలి, ఎండ్ టు ఎండ్ కాంటెంట్ ఎక్కడైతే ఉపయోగపడుతుందో అటువంటి అన్ని యూస్ కేసెస్, ఒక 300 యూస్ కేసెస్ బిజినెస్ ఓనర్కి ఉన్నాయి. ఇది ఒక్క టూల్ మాత్రమే. ఇలాంటి చాట్ జీపీటీ లాంటి ఏఐలో మనకు ఒక 30,000+ టూల్స్ వచ్చాయి. 30,000 టూల్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది. యాడ్ కావాలి అని చెప్పి నేను ఒక టైప్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా నాకు ఒక యాడ్ ఏఐ మొత్తం ఏం లేకుండా కూడా తయారు చేసి ఇచ్చేస్తుంది. సినిమా కావాలి తయారు చేస్తుంది, ఇమేజ్ కావాలి, పోస్టర్ కావాలి, వీడియో కావాలి, నాకు సాంగ్ కావాలి, నా బిజినెస్ ప్రమోషన్కి కావాల్సిన మెటీరియల్, మార్కెటింగ్ మెటీరియల్ ఎటువంటి ఉన్నా కూడా తయారు చేసేస్తుంది. ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా బిజినెస్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ ప్లస్ ఏఐ రెండింటిని కలిపినట్టయితే మన జర్నీ టువర్డ్స్ మన గ్రోత్ ఏదైతే ఉందో ఫాస్ట్గా, ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవడానికి బిజినెస్ గ్రోత్ వర్క్షాప్ మార్చ్ 8th and 9th రోజున నేను బిజినెస్ గ్రోత్ వర్క్షాప్కి వస్తున్నాను. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఏ ప్లేస్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీరు యూజ్ చేసుకోవాలి, ఏ టూల్తోని ఎటువంటి ఫంక్షనాలిటీ ఉంటుంది, మన బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది. ఒక చాట్ జీపీటీ 300 వేస్గా ఉపయోగపడితే, ఆన్ ది అదర్ సైడ్ చూసుకుంటే చాట్ జీపీటీతోని ఒక 500 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఉన్నాయి ఫ్రీ వర్జన్తోని. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన బిజినెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే కాన్సెప్ట్లో మాట్లాడడానికి నేను వస్తున్నాను. మీరందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని మీ బిజినెస్ ని అప్డేట్ చేసుకుందాము, అప్గ్రేడ్ చేసుకుందాము. మీరు ఒక సర్వైవల్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్కేలబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్ కి, ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ పొందుదామని అనుకుంటే మీరు ఇప్పుడే బిజినెస్ గ్రోత్ వర్క్షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. See you at T Hub on March 8th and 9th.